Chairman and Managing Trustee, Mr. Balkrishna Garu. You know that all of us have assembled here and that his cinema unit is celebrating his 56th birthday here, and they have brought a huge cake, 56 kg cake, and I'm welcome all of you. Bigger than that, in fact, when we celebrated earlier, not so many photographers were there, probably because of the film and Brahmani being here. So huge battery of photographers and media is here. The chairman has added, as all of us know, that Mr. Balkrishna has added a lot of value and image to this hospital. The hospital was always doing good work, but its brand was not so well known. But now today, our brand is not only known across Andhra Pradesh and Telangana, but also across the country and probably many countries across the world. And he is trying his best to ensure that we are one of the top cancer hospitals in the world. Last year, as all of you are aware, this hospital was rated as one of the best cancer hospital in India. So then our next step will be that, and so we have to be grateful and thankful to Mr. Balkrishna Garu for adding that glamour and image to this hospital, and with that, the continuing good work, we will ensure that the patients, whether rich or poor, whether they can afford or not, are welcomed always here, and they get succor and relief here. I will request Director Mr. Krish and Mrs. Brahmadi to say a few words on this occasion, and I'm sure that we will value all that. Thank you. బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బాలయ్య బాబుకి 56 ఏళ్ళ, అది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఆ కేక్ బరువు చూసి బ్రాహ్మణి గారు అన్నారన్నమాట, ఇంత పెద్ద కేక్ ఏంటి 56 ఏళ్ళు అంటే అప్పుడు గుర్తొచ్చింది. ఎందుకంటే నేను సెట్లో చూస్తుంది, సెట్లో అందరికన్నా చిన్నవాయన ఆయన. మా సెట్లో గౌతమిపుత్ర శాతకర్ణిగా తెర మీద కెమెరాలు ఎలా ఉంటారో, సినిమా చేస్తున్నసేపు గత 20 రోజులుగా మాకు మార్గదర్శి, మాకు ఒక మంచి విద్యార్థి. నేను ఒక డైరెక్టర్గా ఒక నటుడు ఇంత రెస్పెక్ట్ ఇస్తారా అనేది, లెజెండరీ పర్సన్, 99 సినిమాలు చేసి ఒక గొప్ప మైలురాయి, 100వ మైలురాయి అందుకోబోతున్న అతను ఒక నిత్య విద్యార్థిలాగా, చిన్న పిల్లవాడిలాగా, అదే టైంలో అవసరమైనప్పుడు ఒక మార్గదర్శిలాగా ఉన్న బాలయ్య బాబు సినిమాల పరంగా కన్నా నాకు వ్యక్తిపరంగా చాలా ఎక్కువ అభిమానం ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక చిన్న ఎమోషన్ గురి అవుతున్నాను. ఇదే కారిడార్లోంచి నేను నడిచి చాలాసార్లు మా అమ్మగారిని తీసుకొని ఈ హాస్పిటల్కి వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప హాస్పిటల్, బీయింగ్ మై మదర్, నేను మా అమ్మని అమ్మలా చూసుకోవటం వేరు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఐ కెన్ టేక్ నేమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ నేమ్, ఎవ్రీ పర్సన్, అడ్మినిస్ట్రేటివ్ దగ్గర నుంచి, దే టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ హర్. ఈరోజు బాలయ్య బాబు ఇంత పెద్ద సినిమా, 100వ సినిమా చేస్తుండి, ఈరోజు తన పుట్టినరోజు నాడు అక్కడ ఉండి హీఈస్ ట్రైంగ్ టు రైజ్ ఫండ్స్. దీనికి నేను అమెరికాలో చదువుకున్నప్పుడు అప్పుడు కూడా బాలయ్య బాబు ఒకసారి ఫండ్ రైజింగ్కి వచ్చారన్నమాట. కానీ అప్పుడు నేను ఈస్ట్లోనా, నేను వెస్ట్లోనా, అప్పుడు ఏమీ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు ఆయన చేస్తుంది, నాకు ఇప్పుడు వివేకానంద అంటుంది సార్ చెప్తున్నప్పుడు గుర్తొచ్చింది, సొసైటీ డస్ నాట్ గో డౌన్ బై ద యాక్టివిటీస్ ఆఫ్ క్రిమినల్స్, సొసైటీ గోస్ డౌన్ బై ద ఇన్యాక్టివిటీస్ ఆఫ్ గుడ్ అండ్ ఏబుల్ మ్యాన్. బాలయ్య బాబు ఈజ్ ఎ గుడ్ మ్యాన్, ఏబుల్ మ్యాన్, and he is using his abilities to do such a great work. And పర్సనల్గా మా కుటుంబం తరపు నుంచి, మోర్ దాన్ దట్ ఈ సినిమా యూనిట్ తరపు నుంచి, బాలయ్య బాబు శతమానం భవతి అనే చిన్నపిల్లడు అయిన ఆ దర్శకుడి స్థాయిలో నేను ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకు ఒక శుభాభినందనలు అందిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మణి, యూ హ్యావ్ గ్రేట్ డాడ్ అండ్ ఈస్ డూయింగ్ గ్రేట్ వర్క్ సార్. యూ హ్యావ్ ఎ గ్రేట్ చైర్మన్ అండ్ ఆఫ్ కోర్స్ వీ నో దట్ వీ హ్యావ్ ఎ గ్రేట్ హీరో. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలు. ఇక్కడున్న నాన్నగారి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొలీగ్స్ అందరికీ, నాన్నగారి కొత్త సినిమా 100th సినిమా యూనిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు నాన్నగారు 56 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 57th ఇయర్ ఎంటర్ అవుతున్నారంటే నాకే సర్ప్రైజింగ్గా ఉంది. మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతుందంటారు. నాన్నగారికి అది ఆపోజిట్, ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో చూసుకున్నా కూడా మనవాడితో చిన్న పిల్లోళ్ళలాగా ఆడుకుంటూ ఉంటారు.
ఇప్పుడు పర్సనల్గా చూసుకుంటూ ఉంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు మానవ సేవే మాధవ సేవ అని. ఆ ఇన్స్పిరేషన్ నాన్నగారు తాతగారి నుంచి తీసుకున్నారు. అందుకే ఈ హాస్పిటల్ ద్వారా ఇంత సర్వీస్ చేసి కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా రికగ్నైజ్ అయిందంటే it is because of the support of all his colleagues, all the staff of the hospital, and I'm sure this hospital will go a long way. Thank you so much for all your support, and wishing you all huge success going forward. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్లోనే కాదు, బట్ ఇట్ షుడ్ గో మచ్ బియాండ్ దాట్. నాన్నగారు దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు క్రిష్ గారు చెప్పినట్టు యూఎస్లో కూడా ఫండ్ రేజింగ్ అటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. హీస్ ఆల్సో అటెండింగ్ మెనీ కాన్ఫరెన్సెస్ దేర్. So I'm sure with all your support, this will go a very long way. Thank you so much for having me here.